హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే నరదిష్టి గురించి. అందరికీ తెలిసిందే కదండి. నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఆ నరదిష్టిని ఎదుర్కోవడం ఎలా, ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్తే, చెడు దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని కానీ కార్యాలయాన్ని కానీ రక్షించడానికి ఎండుమిరపకాయలు, నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయడం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణంగా చేసే పనే కదండి. అది కాకుండా 2 మిరపకాయలు, కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు, కొద్దిగా ఉప్పు అంటే కల్లుప్పండి తీసుకోవాలి. నరదిష్టి బారిన పడిన వ్యక్తుల తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ఆపై వాటన్నింటినీ కాల్చివేయండి. ఇలా చేసి చూడండి, నరదిష్టి ఇట్టే పారిపోతుంది. ఇంకొక చిట్కా ఏంటి అంటే, తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి ఆ నీటిని గోమూత్రంలో కలపండి. ఈ మిశ్రమాన్ని అమావాస్య, పౌర్ణమి నాడు ఇంట్లోని ప్రతి మూల చల్లండి. ఇలా చల్లి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మూడవ చిట్కా ఏంటి అంటే, ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి. ఒకవేళ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె బయటకు వెళ్ళేటప్పుడల్లా వేపాకులను వెంట తీసుకొని వెళ్ళేలా చూసుకోవాలి. ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆకులన్నింటినీ కాల్చేయండి. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి అర్ధచంద్రాకారాన్ని ఉంచండి. ఇలా చేసి చూడండి, నరదిష్టి ఇట్టే మాయమైపోతుంది. ఇక ఇంకో చిట్కా అండి, ఇంట్లో కనుక ఎక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారండి. ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక గ్లాస్లో కొద్దిగా నీరు తీసుకొని అందులో నిమ్మకాయ ఉంచి అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది. మీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి అని అంటే మీరేం చెప్తారండి? ఏదైనా ఉన్నదంటే అది మనం నివసించే ఇల్లే కదండి. మనం నివసించే ఇల్లే అనే చెప్పుకోవాలి కదా. మనం ఎన్ని ప్రదేశాలు తిరిగి వచ్చినా కానీ మనం మన సొంత ఇంట్లో ఉంటేనే మనకు ప్రశాంతత అనేది ఉంటుంది. అయితే అది అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు కదండి. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం మనకు సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం కదండి. కానీ అదే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది కదా. అలా దెబ్బతినడం వల్ల మనం ప్రశాంతంగా ఉండలేకపోతుంటాము. ఈ నెగిటివ్ ఎనర్జీనే దుష్టశక్తి అని అంటారు. అలాగే ప్రతికూల శక్తి, చెడు శక్తి, నరకారాత్మక శక్తి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కదండి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థికంగా, ఉద్యోగం, ఇక వ్యాపారం, ఇలా అన్నింటా ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది కదా. మనస్సులో ప్రశాంతంగా ఉండదు. మరి నెగిటివ్ ఎనర్జీ దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలని ఉంది కదండి. తెలుసుకోవాలి అంటే ముందుగా చేయవలసింది ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ అయితే అస్సలు అర్థం కాదండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటే కాదండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ బటన్ అనేది వస్తుంది. ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఒక రత్నానికి ఉందండి. అయితే ఆ రత్నం ఎలా ఉంటుంది అంటే, ఈ రత్నంలోనూ ఒక ఉపరత్నం ఉంది. అదే ఒక బ్లాక్ టర్మాలైన్.
ఇది కనుక ఇంటి యజమాని ఈ రత్నాన్ని ధరించినట్లయితే ఆ నివాసంలోని నెగెటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు పండితులు. ఇక అలాగే నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే ఒక ప్రత్యేకమైన మొక్క ఉన్నదండి. దాని పేరు వైట్ సేజ్. అందుకే ఇది ఇది ఈ మొక్క దాని యొక్క ఆకులు, పుష్పాలు, ఈ ఆకుల నుండి పుష్పాల నుంచి నూనె తీసి చేస్తారండి నూనెను. ఆ తయారు చేసిన నూనెను అగరబత్తులలో ఉపయోగిస్తారు. ఈ మొక్క ద్వారా, ఈ పుష్పాల ద్వారా, ఈ నూనె ద్వారా అగరబత్తులు తయారు చేసి ఇంట్లో వెలిగించడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇలా నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చా అని అంటున్నారు పండితులు. ఇంకా నాగచెంప పుష్పాలు నుండి తీసిన తైలంతో తయారు చేసిన అగరబత్తులు ఇంట్లో వెలిగించడం ద్వారా కూడా ప్రతికూల శక్తులను పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. ఇవన్నీ మీకు లభించనప్పుడు దానికి బదులుగా ఇంటి ఆవరణలో మల్లె మొక్కను పెంచండి. మల్లె తీగలు ఇంటి ప్రాంగణంలో పెరిగినట్లయితే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందంట. అలాగే ముళ్ళ చెట్టును ఇంటి ఆవరణలో పెంచకూడదండి. అంటే ముళ్ళ చెట్లు అంటే గులాబీ చెట్లు. ఇక పాలు కారే చెట్లను కూడా పెంచుకోకూడదు. ఎందుకంటే ఇవి నెగెటివ్ ఎనర్జీని ఇస్తాయి. అదేవిధంగా ఇంట్లో తూర్పు ఈశాన్యంలో ఒక రాగి చెంబు నీళ్ళు పోసి అందులో ఒక ముత్యాల దండ ఉంచితే ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది. ఇలా చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇందులో రోజు నీళ్ళు మారుస్తూ ఉండాలి. ఇక ప్రతి ఆదివారం సాయంత్రం టమాటా, రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంటికి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అసవ్య దిశలో దిష్టి తీసి వాటిని ఎక్కడైనా దూరంగా పారేయండి. 3 బాటలు అని ఉంటుంది కదండి, అక్కడ పడేసేయండి. ఇలా చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇలా చేసిన క్రమక్రమంగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతూ ఉంటుంది. ఇక మంగళవారం ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఒక గులాబీ పూల దండ కట్టి దానికి కుడివైపు ఒక రాగి చెట్టు కొమ్మ, ఎడమవైపు వేప చెట్టు కొమ్మ కట్టండి. మళ్ళీ వాటిని వచ్చే సోమవారం మధ్యాహ్నం తీసేసి కొత్తవి కట్టాలి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా కంటే ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. అంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ ఆకలి వేస్తుంది. మనకు ఇంకా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలంటున్నారు. ఇక ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవాలి అండి. అలాగే పిల్లులు ఎక్కువగా తిరుగుతున్నట్లయితే గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్లేస్ చల్లగా అనిపిస్తే కూడా ఆ గృహంలో చెడు శక్తి ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం అవుతుంది అన్నట్టు. అలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైనా తరచూ బాత్రూంలో కింద పడుతున్నా, మెట్లు ఉంటాయి కదండి, ఆ మెట్ల మీద నుంచి కింద పడుతున్నా కానీ, ఇంట్లో కొన్ని గదుల్లోకి వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడము, నాడీ స్పందన రేటు ఎక్కువగా పెరిగిపోవడం వంటివి జరిగితే కూడా ఆ ఇంట్లో వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలన్నమాట. అలా గ్రహించాలంటున్నారు జ్యోతిష్యులు. ఇక ఎర్రచీమలు ఉంటాయి కదండి, ఎర్రచీమలు ఎక్కువగా సంచరిస్తున్నట్లయితే తేనెటీగలు
తేనెటీగలు ఉంటాయి కదండీ! ఇంటి పరిసరాలలో ఎక్కువగా తేనె తుట్టెలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, అంటే మనము తేనె తట్టె పెట్టడానికి ఎక్కువగా ఈగలు మొత్తము ఒకే చాడ రౌండ్‌గా తిరుగుతూ ఉంటాయి కదా! అలా గనక ఉన్నట్లయితే అక్కడ విపరీతమైన నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు మన నిపుణులు. ఇక పెంపుడు జంతువులు ఉంటాయి కదండీ! ఈ పెంపుడు జంతువులు ఎక్కువ సమయంలో ఇంట్లో ఉండలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆహ్, కూడా ఆ ఇంట్లో ప్రతికూల ప్రభావ శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలంటున్నారు. ఇలాంటి సంకేతాలు ఏవి కనిపించినా ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.